హాయ్ నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? బిజినెస్ ఎలా నడుస్తుంది అందరికీ? నా టైం వచ్చేసి 11 అవుతుంది. ఈరోజు లేటుగా తీసిన, 9 గంటలకు తీసిన. అయినా కూడా మనకి ఇప్పుడు వరకు అయితే 9 గంటల నుంచి 11 వరకు 800 అయితే అయినాయి. ఒక 3 రైళ్ళు అయితే కంప్లీట్ అయినాయి. నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా, ర్యాపిడో, క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. రెంటల్ వెహికల్ రెంట్కి తీసుకొని ఓలా, ర్యాపిడో అనే డ్రైవ్ చేస్తాను. మనం వచ్చేసి ఈరోజు 3 రైడ్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. మనకి 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. లైవ్లో ఓలాలోనే 3 రైడ్స్ కంప్లీట్ అయినాయి. లైవ్లోనే మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అనేది కిలోమీటర్కి ఎంత పడుతుందా, మనకి ఎండ్ ఆఫ్ డే కల్లా రెంటు, సిఎన్జి పోంగ మనకెంత మిగులుతుందా అనేది మీకు లైవ్లో అనేది డ్యూటీ చేసి డ్రైవింగ్ చేసి అని మీకు అనేది అప్డేట్ చేస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే, ఈ ఫీల్డ్లోకి రావాలి కొత్తగా అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. వెహికల్ తీసుకోవాలి, వెహికల్ కొనుక్కోవాలి, లక్షలు పెట్టి వెహికల్ కొనాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడైతే మనము కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఎంతసేపు టైం పట్టింది, ఎంత ఇచ్చింది అమౌంట్, కస్టమర్ ఎంత ఇచ్చిండు, దాంట్లో నుంచి కంపెనీ వాళ్ళు ఏమన్నా కట్ చేసుకుండ్రా, ఏం కట్ చేసుకోలేదా, మొత్తం మనకే ఇచ్చిండ్రా, ఒకవేళ కట్ చేసుకుంది ఎంత కట్ చేసుకుండు, మనకి ఎంత ఇచ్చిండ్రు అనేది క్లారిటీగానే మీకు డ్యూటీ లెవెల్లో డ్రైవింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడైతే 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మనం వచ్చేసి హైటెక్ సిటీ సైడ్ ఉన్నాము, కొత్తగూడ. హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ ఉంది కదా, హైటెక్ ఎగ్జిబిషన్ అక్కడైతే డ్రాప్ చేశాను. ఇప్పుడు అక్కడ డ్రాప్ చేసేసి బయటకు అయితే వచ్చిన. ఇప్పుడైతే చూద్దాం, మరి కంప్లీట్ అయిన బుకింగ్స్ అయితే చూపిస్తాను. అలా దానికన్నా ముందు అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీగా అనేది అర్థమవుతుంది మీకు. బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, ఎంతసేపు రైడుకి ఎంతసేపు ఆగుతుందనా, బుకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయా, రేటు బ్యాక్ టు బ్యాక్ ఇస్తుందా అనేది క్లారిటీగా అనేది చెప్తాను మీకు. రేట్ ఇస్తున్నాడా, రేట్ ఇవ్వట్లేదా, రేట్ వచ్చేసి మనకి ఈ రేట్ ఇస్తుందా అంటే మనం మినిమం వచ్చేసి 20 రూపీస్ ఎబో 20 రూపీస్ ఉంటేనే వెహికల్ తీయాలి, మనమైతే రైడ్ అయితే తీసుకోవాలి. అదంటప్పుడు అది ట్రాఫిక్లో ఉన్నప్పుడు. ట్రాఫిక్ లేనప్పుడు అయితే మనం 18 రూపీస్కి కుట్టినా కూడా ఇబ్బంది లేదు. ట్రాఫిక్ లేదు అంటే మనకి రైడ్ తొందరగా అయిపోతుంది, అమౌంట్ అయితే కొంచెం తొందరగా అవుతుంది, బండి కూడా కొంచెం మైలేజ్ వస్తుంది. 18 రూపీస్ వరకు అయితే నేను కొడతాను ట్రాఫిక్ లేని టైంలో. ఒకవేళ ఫుల్ ట్రాఫిక్ ఉంది, 10 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది అంటే మినిమం 20 రూపీస్ లేనిది ఎత్తను. అంటే 10 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ అంటే మినిమం 230, 240 అనేది రావాలి ఖచ్చితంగా. నాకైతే 200 వచ్చినా కూడా ఎత్తను నేను, 220, 230 అయితే రావాలి. అదే ఒకవేళ అలాంటి రైడ్ మనం ఇంటికి పోయేటప్పుడు వస్తే ఎత్తుతాను, ఖాళీగా పోయేటప్పుడు ఏదో ఒక రైడ్ తీసుకోవచ్చు కదా అని. కొంచెం ₹1 తక్కువ వచ్చినా కానీ ఇంటికి పోయేటప్పుడు, రిటర్న్ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ₹1 తక్కువ వచ్చినా కానీ అటెండ్ చేస్తాను రైడు. ఖాళీగా పోయే బదులు తీసుకొని పోతే డీజిల్ మైన్ అయినా మన ఫ్యూయల్ మైన్ అయినా పోతాయి కదా అని. ఓకే, అయితే ఇప్పుడైతే మనకు కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తాను. ఈరోజు అయితే మార్నింగ్ టైం, సాటర్డే. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 8వ తేదీ శనివారము ఉన్న. ఇప్పుడైతే మనమైతే కంప్లీట్ అయిన రైడ్స్ చూపిస్తాను. కొంచెం రేట్ అయితే తక్కువైంది కానీ రేట్ అయితే కొంచెం తక్కువ ఇచ్చిండు, 17-18 రూపీస్ వరకే ఇచ్చిండు. ట్రాఫిక్ లేదు కాబట్టి యాక్సెప్ట్ చేశాను. అవి కూడా చూపిస్తాను చూడండి, ఎంతసేపు టైం పట్టింది, ఎంత ఇచ్చింది అమౌంట్ అనేది చూపిస్తాను క్లారిటీగా. ఎన్ని కిలోమీటర్లు తిరిగానా అనేది చూపిస్తాను. ఇదిగోండి, 50 కిలోమీటర్లు అయితే తిరిగినా ఇప్పటికి 800 అయితే అయ్యింది మనకి. 50 కిలోమీటర్లకు గాను ₹800 అయితే అయ్యింది. ప్లస్ ఒక కస్టమర్ అయితే మనకి ₹50 అయితే ఎక్స్ట్రా ఇచ్చింది అమౌంట్. 55 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు ఫస్ట్ రైడ్. అది కూడా చెప్తాను. ఈ రైడ్లో ర్యాపిడోలో వచ్చేసి మనకి ఏం పర్లేదు. మార్నింగ్ ఓలా ఆన్ చేశాను, ఓలా ఆన్ చేశాక 10 మినిట్స్కనే రైడ్ పడింది. మనం 9కి అయితే ఆన్ చేసాము, 9కి ఆన్ చేస్తే 9:10కి అయితే రైడ్ పడింది. అది కూడా మినీ నాన్ ఏసీ రైడ్. దాన్ని 3:55 వెళ్ళిపోతుంది. హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఇది పికప్ 2 కిలోమీటర్స్ పికప్ ఉంది. హిమాయత్ నగర్ 350 రూపీస్ వరకు చూపించిండు. ఓకే, వెళ్ళొచ్చా? ఇది గల్లీ. ఓకే, ఇది గల్లీ కాదు, అపార్ట్మెంటేనా? అపార్ట్మెంట్సే. ఈ రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. 20 కిలోమీటర్స్ 350 రూపీస్ వరకు, 360 ఏమో చూపించండు. వెళ్ళిపోదాం. ఇది కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు.
హాయ్ హలో నమస్తే. ఓకే బ్రైట్నెస్. హాయ్ హలో నమస్తే. మనమైతే ఇప్పటికి టైం వచ్చేసి 2 అవుతుంది. బుకింగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే బుకింగ్ చేసింది మనకి ఇప్పటి వరకు. అయితే బ్యాక్ టు బ్యాక్ వేసిండు. క్లారిటీ లేదు కదా కెమెరా. ఓకే అండ్ ఎక్కువ ఉంది. బుకింగ్స్ అయితే ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ వేసిండు. మొత్తం వచ్చేసి 1600 వరకు అయితే అయ్యింది అమౌంట్. 1600 అమౌంట్ అయితే అయ్యింది ఇప్పటికీ. 1600 అయింది. 96 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికి. 96 కిలోమీటర్లు చూపిస్తుందండి మొత్తం అనేది. టోటల్ ఓలాలో వచ్చేసి 3 రైడ్స్, ర్యాపిడోలో వచ్చేసి అబ్బా ఎయిర్పోర్ట్ ట్రిప్ పోయింది 1051 రూపాయలు. యాక్సెప్ట్ కాలే ఓలాలో. ఓకే మనకు రాసి పెట్టి లేదు. సరే మరి అయితే ర్యాపిడోలో వచ్చేసి 3 రైడ్స్, ఓలాలో వచ్చేసి 3 రైడ్స్. సో టోటల్ అయితే 6 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఆ 6 రైడ్స్ అనేది చూపిస్తారు చూడండి. బోడుప్పల్ బుకింగ్స్ ఉందో ఇవన్నీ. ఓలాలో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకి కోంపల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి కుకట్పల్లి డ్రాప్, లూలు మాల్ కాడ అయితే డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 355 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని 326 ఇది డేటా కొట్టింది. ఓకే సారీ 335 రూపీస్ క్యాష్ కలెక్ట్. 8 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 326 రూపీస్ అయితే ఇచ్చింది. 19.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ఇది 47 మినిట్స్ టైం పట్టింది. టైం తక్కువ ఉంది అని 20 కిలోమీటర్స్ 1 అవర్ కన్నా తక్కువ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి. దాని తర్వాత వచ్చేసి కూకట్పల్లి నుంచి నానక్రాంగూడ రైడ్ పడింది. దీనికి వచ్చేసి మనకి 265 రూపీస్ అమౌంట్ వచ్చింది. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 257 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు. 13.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 27 మినిట్స్ టైం పట్టింది ఆ రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి పికప్, కొత్తగూడ డ్రాప్. దీనికి వచ్చేసి 212 రూపీస్ అయితే వచ్చింది మనకి. 212 రూపాయలు. దీనికి వచ్చేసి 203 రూపాయలు క్యాష్ కలెక్ట్. 212 రూపాయలు క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 9 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 203 రూపాయలు అయితే ఇచ్చిండు. 10.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 20 మినిట్స్ టైం పట్టింది రైడ్కి. ఇది మరి అయితే ఓలాలో. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడోలో చూద్దాం. రేట్ అయితే ఏ దాంట్లో ఇవ్వట్లేదు. ర్యాపిడోలో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి కానీ రేట్ అయితే ఇవ్వట్లేదు ఏ దాంట్లో. మనకు వచ్చేసి ఇది గచ్చిబౌలి నుంచి పికప్, ఏఎంబి మాల్ నియర్ ఏఎంబి మాల్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి హిమాయత్ నగర్ డ్రాప్. 18.6 కిలోమీటర్స్ డ్రాప్ ఇది. దీనికి వచ్చేసి 355 రూపీస్ వచ్చింది అమౌంట్. 19 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 55 మినిట్స్ అయితే టైం పట్టింది దీనికి బాగా టైం తీసుకుంది చాలా. దాని తర్వాత రైడ్ వచ్చేసి కింగ్ కోటి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి ఇది కుత్బుల్లాపూర్ డ్రాప్. 16 కిలోమీటర్లు. దీనికి వచ్చేసి 300 అయితే ఇచ్చిండు. 16.8 కిలోమీటర్స్కి 300 ఇచ్చిండు. ఇది వచ్చేసి మనకి 18 రూపీస్ వరకు అయితే పడింది. 52 మినిట్స్ టైం పట్టింది. ఇది అయితే చాలా టైం పట్టింది మనకి, ఎక్కువసేపు టైం పట్టింది. బుకింగ్స్ ఏం పర్లేదు ఆడ హిమాయత్ నగర్లో. డ్రాప్ అయిపోయినాక 10 మినిట్స్ వెయిట్ చేసినాక అది పడింది. ఏదో ఒకటి బాగానే యాక్సెప్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి కుత్బుల్లాపూర్ నుంచి పికప్ 1.7 కిలోమీటర్స్. డ్రాప్ వచ్చేసి 4.9 కిలోమీటర్స్ డ్రాపు. ఇది జీడిమెట్ల డ్రాప్. ఇది కుత్బుల్లాపూర్లో పికప్ చేసుకొని జీడిమెట్లలో డ్రాప్ చేశాను. 16 మినిట్స్ టైం పట్టింది. 155 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చింది దీనికి. అది మరి అయితే 809 రూపాయలు ర్యాపిడోలో అయినాయి. ఓలాలో వచ్చేసి 778 రూపాయలు అయితే ఓలాలో అయినాయి. ఇది మరి అయితే ఇప్పుడు వరకు అయ్యింది. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం మనమైతే నెక్స్ట్ రైడ్ కోసం అయితే. టైం వచ్చేసి 2 అవుతుంది.
ఇప్పుడు పోయి గ్యాస్ కూడా లేదు, గ్యాస్ కొట్టిచ్చేసి 6 గంటల వరకు అయితే మనకు టైం ఉంది. 6 గంటల వరకు చేసుకుంటే మనకి రెంట్ 525 రూపీస్ అయితే పడుతుంది. 6 గంటల వరకు అది చేద్దాం. ఇప్పుడైతే నాకు గ్యాస్ లేదు, గ్యాస్ కొట్టిచ్చేద్దాం. లేదా ఒక ఏమన్నా ఆ లోపు చిన్న లోకల్ రైడ్స్ ఏమైనా పడితే వెళ్దాం. లేదా ఎయిర్పోర్ట్కి మళ్ళీ ఇప్పుడు ఒకటి స్కిప్ అయింది, అది మళ్ళీ అని వచ్చినట్లయితే తీసుకుంటాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు, ఎయిర్పోర్ట్ వరకు అయితే వెళ్తుంది బండి. ఎయిర్పోర్ట్లో గ్యాస్ కొట్టించేద్దాం. ఒకవేళ వెళ్తే ఎయిర్పోర్ట్కి లోకల్ అయితే లోకల్ ఏమైనా పడితే యాక్సెప్ట్ చేస్తాను, సిటీలోకి ఏమైనా పడితే యాక్సెప్ట్ చేయను. గ్యాస్ కొట్టిచ్చేసి తినేసి యాక్సెప్ట్ చేస్తాను. 6 వరకు టైం ఉంది మనకి, 6 వరకు అనేది చేసుకోవచ్చు. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. 6 వరకే అని ఎందుకు అంటున్నా అంటే 6 తర్వాత ఏం చేసుకోవచ్చు. 6 దాటింది అంటే మనకి రెంట్ 1000 రూపీస్ అయిపోతుంది. అందుకు చెప్తున్నాను. 6 వరకు అంటే 525 రూపీస్ అయితే రెంట్ పడుతుంది. అది మరి వెహికల్కి మనం రెంట్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. రెంట్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని ప్రాసెస్ అనేది చేసుకున్నట్లయితే, రెంట్ కౌంటింగ్ చేసుకుంటూ బిజినెస్ కౌంటింగ్ చేసుకున్నట్లయితే కొంచెం రెంట్ అనేది మిగులుతుంది. అది మరి ఓకే, అయితే చూద్దాం. మరి మనమైతే నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. వనస్థలిపురం 30 కిలోమీటర్లు 483 ఓలా ర్యాపిడోలు. మరి ఘోరం ఇస్తారు ర్యాపిడో అంతే. మనం వానికాడికే పోతున్నాము అంటే వాడు మరి ఘోరమైన రేట్లు ఇస్తాడు. తగ్గించేస్తాడు, బాగా తగ్గించింది ఇప్పుడు వరకు అయితే. ఓకే, అయితే మనమైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం మీకు. నెక్స్ట్ డే ఏమన్నా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. ఓకే మరి హాయ్ హలో. ఇప్పటికైతే 130 కిలోమీటర్లు అయితే తిరిగినాం, వేస్ట్ అయిపోయినాయి. బిజినెస్ లేదు మధ్యాహ్నం కాదు 3 గంటల నుంచి అయితే బిజినెస్ ఏం లేదు. 2 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. 2 రైడ్స్కి గాను 500 అయితే వచ్చినాయి మనకి. ఇప్పటికి 2100 అయిందంటే ఇంకా క్లోజ్ చేసేసిన. టైం వచ్చేసి కరెక్ట్గా అయితే 5 అయింది. చూపిస్తా చూడండి. ఇదిగోండి 130 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మనము. టోటల్గా 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ఒకటి ర్యాపిడోలో పడినది, ఒకటి వచ్చేసి ఓలాలో పడినది. మళ్ళీ ఎవరో కంప్లైంట్ చేసిండ్రు ఎక్స్ట్రా క్యాష్ అడిగినాము అని. వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేసుకుండ్రు. కంప్లైంట్ కాదు, మళ్ళీ క్లెయిమ్ చేసుకుండ్రు. వాళ్ళు దొంగలు ఎక్కుతారు, ఎక్కినాక ఎక్స్ట్రా క్యాష్ తీసుకుండ్రు అని చెప్పి కంప్లైంట్ చేస్తారు. వాళ్ళకి అమౌంట్ రీఫండ్ చేస్తాడు. ఇదిగోండి ర్యాపిడో. ఇది మన కాడ నుంచి ఏదేంటిది కనుక్కోకుండానే యూ ఆస్క్డ్ ఎక్స్ట్రా క్యాష్ అని పెట్టిండు. డోంట్ ఆస్క్ ఎక్స్ట్రా క్యాష్ అని పెట్టిండు. అంటే మనం ఎవరినన్నా అడిగితేనే కదా వాడు ఇట్లా ఆప్షన్ ఇచ్చేది. 1 రేటింగ్ అయితే ఇచ్చింటారు. ఇదిగోండి 1. దొంగలు సరే. ఇదైతే మనకి 0.3 కిలోమీటర్స్ పికప్ రూబీ బ్లాక్. కోంపల్లి నుంచి డ్రాప్ వచ్చేసి 9 కిలోమీటర్స్ డ్రాప్. కుత్బుల్లాపూర్ డ్రాప్ 295 రూపీస్ అయితే వచ్చింది రైడ్కి. దీని తర్వాత వచ్చేసి మనకి ర్యాపిడోలో ఓలాలో పడినది. కుత్బుల్లాపూర్ నుంచి బోయిన్పల్లి పడినది మనకి ఓలాలో. 200 రూపీస్ అయితే వచ్చింది. ఇదిగోండి దిల్సుఖ్ నగర్ కాదు, ఇది కుత్బుల్లాపూర్ నుంచి న్యూ బోయిన్పల్లి పడినది ఇది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్టర్ వచ్చేసి 208 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 200 అయితే ఇచ్చిండ్రు. 7 కిలోమీటర్స్కి 221 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇదైతే 987 రూపాయలు, 287 రూపీస్. మార్నింగ్ ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిందని చెప్పిన కదా. ఈ రైడ్ ఇది మినీ నాన్ ఏసీ రైడ్ 326 అయితే మనకి 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా వచ్చింది ఈ రైడ్లో. అది కూడా కౌంట్ చేసుకుందాం మనం ఎంత వచ్చిందో టోటల్ అనేది. 987 ప్లస్ 987 ఇది ర్యాపిడో 1104 ర్యాపిడోలో. $2091 ప్లస్ 50 రూపాయలు కస్టమరు. 2141 రూపాయలు అయితే అయ్యింది. దీంట్లో నుంచి సిఎన్జి 2141 గుర్తుపెట్టుకోండి. దీంట్లో నుంచి సిఎన్జి ఎంత పోయింది? 130 కిలోమీటర్స్ అంటే 6.5 kgs. 112 ఇంటూ కేజీ ఎంత? కేజీతో 112 ఉంది ఇంటూ 6.5 వేస్తే 725 రూపాయలు సిఎన్జి. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725 × 6 = 120. 725
28. సిఎన్జి పోతే 1400, దీంట్లో నుంచి రెంటు 525 రూపీస్, రెంటు పోతే 800 మనకి, 888 రూపాయలు, 900 అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. ఇది మరి అయితే మనకైతే ప్రాఫిట్ 900 అయితే వచ్చింది, 10 రూపాయలు తక్కువ. ఈరోజు ప్రాఫిట్ 900. ఇది మరి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. బిజినెస్ అయితే వెహికల్ రెంట్కి తీసుకుంటే ఇలా ఉంటుంది. మెయింటెనెన్స్ వచ్చేసి 0, మనకేం మెయింటెనెన్స్ ఏమి ఉండదు. జస్ట్ గ్యాస్ కొట్టడం, నడపడమే, గ్యాస్ కొట్టడం, నడపడమే, అంతే. ఈ రెండే ఉంటాయి. ఇంకా మనకి చూద్దాం, కొత్త వెహికల్ కొనాలని చూస్తున్నా. ఎన్ని రోజులని వాళ్ళకి రెంట్ కట్టడం. చూద్దాం, కొత్త వెహికల్ కూడా అనుకున్నది సక్సెస్ అయితే కొత్త వెహికల్ కూడా తీద్దాం. నెట్ క్యాష్ కట్టి తీద్దాం, ఫైనాన్స్ వద్దు. ఫైనాన్స్ తీస్తే ఏం మిగలవు, నెట్ క్యాష్ కట్టి తీద్దాం. ఓకే, అయితే ఇప్పటికైతే ఉన్న ఇది 900 మిగిలింది, 10 రూపాయలు తక్కువ. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోస్ కూడా మీకు వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నా. టైం 5 అయింది. 6 వరకు చేద్దాం అనుకున్నా, బుకింగ్స్ ఏం పర్లేదు. 5 అయ్యింది, క్లోజ్ చేసేస్తున్నా. బాయ్ మరి అందరికీ, గుడ్ నైట్. ఇంకా